నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సర్వయుగములలో
గారు మనమ్మ గారు మనం ప్రేమించి వాక్యోపదేశం అందించడానికి మన మధ్యలో ఉన్నారు. మన ఆనందాన్ని చప్పట్లతో తెలియజేద్దాం. మరి యొక్క వాక్యాన్ని అందించవలసినదిగా ప్రేమపూర్వకంగా మనమ్మ గారికి అందిస్తున్నామండి. అంతకంతా ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి స్వాతి వాక్య పట్టణం అందిస్తుంది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 31:26 నుంచి 31 వరకు. సామెతల గ్రంథము 31:26 నుండి 31 వరకు. సామెతలలో 31వ అధ్యాయం 26వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుతాం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించినారు కానీ వారందరినీ నేను మించిన దానము అని ఆమె పెరిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌరవ యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడు. ఈ అవకాశం థ్యాంక్ యూ స్వాతి. వాక్య పట్టణంలో నడిపించిన స్వాతికి తరపు వందనాలు చెల్లించు. అందరూ నవ్వాలి, హ్యాపీ ఉండాలి. అసలే ఇప్పుడు 2 గంటలు లేట్ చేశారు. అమ్మగారి ముందు వస్తారా, సంఘస్థుల ముందు వస్తారా? సంఘస్థులు అమ్మగారి ముందు రావాలా? అమ్మగారి ముందు వస్తారా? ఎవరు వస్తారు? అమ్మగారు 2 గంటలు కూర్చోవాలి. అదే అంటే లాస్ట్ తెలియదేమో మీకు. అదే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియలేదు. ఇది రావట్లేదమ్మా. ఏం పర్లేదమ్మా, అంత ఏం చెప్తామో దేవుని సమయము పడియాలని దేవుని సన్నిధానంలో ఉన్నాయి కాబట్టి ఆలస్యమైన మనమందరం కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి మనకి మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇక ఇక్కడ కూడున్న పెద్దలు కూడా మరోసారి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా సేవకులు ఉన్నారు, స్థానిక సువార్తలు శాంతారావు గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరలోక వందన గొప్ప దేవుడైనా, ప్రేమికల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో తండ్రి నాయన, స్త్రీలుగా తండ్రి కోడూరు క్రీస్తు సంఘంలో నాయన మేము కూడి నేను ఆరాధిస్తానికి మాకు ఇచ్చిన అవకాశం కలిగే నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. నీకు మాడేసు ప్రభువారు తండ్రి మందర పాపాల నిమిత్తమై శిలువ మార్గంలో బలియాగమై పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచిన గొప్ప దేవుడు నాయన. తల్లు రాదేవుడు దేవుడు తండ్రి, ప్రతి ఒక్క మానవుడు నిజాన్ని తెలుసుకొని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారం ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించే నాయన. ముఖ్యంగా తండ్రి ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ఆయన. సంఘంలో బిడ్డల్ని నాయన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని పేరు పేరు దీవించి ఆశీర్వదించండి ఆయన. చిన్న బిడ్డలు ఉన్నారు నాయన, చిన్ననాటి నుండి నీ యందు భయం భక్తి విశ్వాసంతో బిడ్డల ముందు సాగే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన. జ్ఞానం ఎందు బుద్ధి ఎందు నాయన బిడ్డలు ఎదిగే భాగ్యాన్ని అడుగుతున్నారు తండ్రి. చదువుతున్నారు నాయన, బిడ్డలు తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎవరి బిడ్డలు ఉన్నారు తండ్రి, ఎవరి ప్రాయంలో ఉన్న తండ్రి నాయన నీ యందు తండ్రి భయభక్తితో తండ్రి వాళ్ళు జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన. వృద్ధులు ఉన్నారు తండ్రి నాయన, వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటే ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ఆయన. దిక్కులేని వాళ్ళు, అనాథులు నాయన, అదే విధంగా తండ్రి విధవరాలు ఉన్నారు నాయన, అటు బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన.
మరి ముఖ్యంగా తండ్రి నేను చాలా మళ్ళీ కాలం తర్వాత ఈ బిడ్డల మధ్యలోకి వచ్చి ఉన్నాను నాయన. ఈ రోజు నా తండ్రి నాయన నా ద్వారా ఏదైతే నువ్వు మాట్లాడబోతున్నావై నా స్వయం మాటలు కాకుండా తండ్రి నా ద్వారా ఈ బిడ్డలతో నువ్వు ఈ రోజు మాట్లాడమని కూడా అడుగుతున్నావు తండ్రి నాయన. అదే విధంగా స్థానిక వార్తలు నాయన శాఖలో బ్రదర్లే ప్రార్థన చేస్తున్నాం అనుకుంటామని దీవించి ఆశీర్వదించండి. స్వామి గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ సంఘానికి ఎంతో ప్రయాసపడిన సేవ చేసి ఉన్నారు తండ్రి. మా మధ్యలో ఇప్పుడు లేదు నాయన తండ్రి నాయన నీ సన్నిధానంలో చేరి ఉన్నారని అయినప్పటికీ వాళ్ళ కుటుంబం తండ్రి నాయన నీ సేవ కార్యక్రమం ఎంతో ప్రయాసపడుతున్నారు ఆయన. విజయం గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయన. స్త్రీ మధ్యలో సువార్త నాయన బలంగా తండ్రి నాయన నాయన ఆమె ద్వారా నాయన ఇంకా స్త్రీల కోడికలైనా అనేక జరిగే భాగ్యం ఇచ్చిన ఆమె స్త్రీల మధ్యలో బలంగా వాడుకోమని అడుగుతున్నాం నాయన. ఇచ్చిన బిడ్డలు నాయన బిడ్డలు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఇప్పుడు కూడా వచ్చిన ప్రతి బిడ్డ పైన పరిశుద్ధిలో గమనించండి. కొద్ది మాటల స్త్రీలుగా కూడి నాయన మేము ఇప్పుడు చెప్పుకోబోతుంటామని మా మధ్యలో ఉండి నాయన ఆది నుండి అంతవరకు నువ్వే అధిపత్యం అది ఇచ్చిన నాయన ఎలాంటి నాయన దాన్ని మాకు తండ్రి ఇబ్బందులు తండ్రి లేకుండా తండ్రి అదే విధంగా మాకు సహకరించే శ్రీకాంత్ తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బిడ్డ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అన్ని విధాల్లో తండ్రి మాకు సహకరిస్తున్నాడు. బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని కూడా అడుగుతున్నాం. కూడా వచ్చిన ప్రతి బిడ్డ పైన పరిస్థితులను గమనించమని త్వరలో వారి పెట్టాడు పెట్టుకుంటున్నాం తండ్రి. అయ్యగారు మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పి ఉన్నారు. నాన్నగారు మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. స్త్రీలు కూడా కాబట్టి అయ్యగారు రాలేకపోయారు. మీ అందరూ తెలుసు మనం స్త్రీలుగా కొనుక్కుంటున్నామని. మరొకటిన దేశితం అయితే అయ్యగారు తప్పక మీ మధ్యలోకి వస్తారు, వాక్యం బోధిస్తారు. మరొకసారి అయ్యగారి తరఫున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దాన్ని అయ్యగారు డైరెక్టర్ తీస్తాము, వరల్డ్ బైబిల్ స్కూల్ డైరెక్టర్. అదేవిధంగా మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఎన్నో చర్చిలు కట్టి ఉన్నారు, ఎంతో సువార్త ప్రకటిస్తున్నారు, ఎంతో మంది సువార్థికులు అయ్యగారి కింద పనిచేస్తున్నారు. మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఇంకా అధికంగా ఈ ప్రాంతాల్లో ఈ ఏరియాలో సేవ జరగాలని నిత్యం అని మన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజైతే మనం స్త్రీలుగా కూడి ఉన్నాం కాబట్టి స్త్రీలుగా వాక్యం బోధించేటప్పుడు క్రీస్తులో పురుషులు పురుషులు ఉండడానికి లేదు. ఎందుకంటే వాక్యానుసారంగా స్త్రీ పురుషుడికి ఉపదేశించకూడదు. స్త్రీ మధ్యలోనే మనం బోధించుకోవచ్చు, స్త్రీ మధ్యలో మనం బోధ చెప్పుకోవచ్చు. స్త్రీకి ఎందుకనంటే అప్పుడు కఠినంగా చెప్పారంటే ఆ కాలంలో సంఘంలో స్త్రీలు చాలా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు, పురుషుల కంటే ఆధిపత్యం చెలాయించేవాళ్ళు. అందుకే పౌలు గారు కఠినంగా వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది కొరింథీ సంఘాలలో. సో అలానే మనం స్త్రీలు మనం బోధించడానికి అధికారం లేదనేది కాదు ఉద్దేశం. స్త్రీలు ఉన్నప్పుడు మనం స్త్రీలుగా బోధించుకోవచ్చు. ఆదివారం ఆరాధనలో మట్టికి పురుషులకు ఒకరికి అధికారం ఉంటుంది ఆరాధన కార్యక్రమం జరపడానికి. కాబట్టి వాళ్ళకి మనము పురుషుల్లోకి మనం లోబడి ఉండాలి. ఇది వాక్యానుసారంగా స్త్రీలకి మనందరూ తెలుసు, భర్తలకి లోబడి ఉండాలి. అదేవిధంగా సంఘంలో ఉన్నప్పుడు సర్వ పురుషులు కూడా మనం లోబడి ఉండాలని మనందరూ గ్రహించాలి. ఈ రోజు నేను